నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ట్యాంక్ బండ్ పై జరిగిన లాఠీ చార్జ్ను నిరసిస్తూ జమ్మికుంట ఆర్టీసీ డిపో ముందు కార్మికుల ఆందోళన ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని వినతి హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మీడియా సమావేశం పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ విశాఖలో ప్రముఖ నటి ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటి సందడి ముద్దుగుమ్మను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడం మండలాల్లో ఖరీఫ్ సీజన్లో రైతులకు కొనుగోలు కేంద్రాలను ఖానాపూర్ సత్తెనపల్లి కొత్తపేట్ చిన్న బెల్లాల్లో ప్రారంభించారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు గతంలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండేవో తెలియని పరిస్థితి కానీ ఇప్పుడు ఎక్కడంటే అక్కడే సొసైటీ ద్వారా మరియు ఐకేపీ ద్వారా కాంటాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి ఈ సంవత్సరం యాగాలు చేయడం వల్ల వర్షాలు ఎక్కువ కురుస్తాయని రైతులకు ఎక్కువగా పంటలు దిగుబడి వచ్చే విధంగా ఉందని రైతులకు మిషన్ కాకతీయ ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని గతంలో మంత్రి హరీష్ రావు ఖానాపూర్ వచ్చినప్పుడు ఇక్కడ వరి గోదాం కావాలని చెప్పడంతో మండలంలోకి ఒక గోదాం శాంక్షన్ చేపించారని అన్నారు మనకి గౌరవనీయులు మన ఖానాపూర్ ఎమ్మెల్యే గారు రేఖా శ్యామ్నాయక్ మేడం గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరి సొసైటీ వాళ్ళందరూ కూడా విచ్చేసినందుకు గౌరవనీయులు మన మేడం గారి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖానాపూర్ మండలంలో మాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొట్టమొదటిగా సీతాఫలం ఈ పండు చూస్తేనే నోరు ఊరుతోంది సీతాఫలం రుచికి మాత్రం మధుర ఫలమే కానీ రక్తాన్ని శుద్ధిపరిచే గుణం ఈ సీతాఫలం పండుకు ఉంది ఈ పండ్లు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతోంది ఒక సీతాఫలం తింటే 100 గ్రాములు గ్లూకోజ్ తీసుకున్న దానికి సమానం అవుతోంది దీనిలో తీపితో పాటు గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడంతో తీసుకున్న వెంటనే రక్తంలో త్వరగా కలిసిపోతోంది వీటిని చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు ఒక సీతాఫలం పండులో 100 గ్రాముల విటమిన్ సి ఉంటుంది బరువు తగ్గించుకోవాలి అనుకునేవారు దీనికి దూరంగా ఉండాలి ఒక పండును తీసుకుంటే ఆనందంగా 100 క్యాలరీలు తీసుకున్నట్లే సీతాఫలాలు 2 తీసుకుంటే టిఫిన్ చేసిన దానితో సమానం దీనిలో ప్రోటీన్లు పిండి పదార్థాలు ఉంటాయి ఇంకా పీచు పదార్థాలు అధికంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఐరన్ కాల్షియం విటమిన్ సి సమవృద్ధిగా ఉన్న ఫలం సీతాఫలం పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరం సీతాఫలాలు బాగా విరివిగా లభిస్తాయి సీతాఫలాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో ఏంటంటే పుష్కలంగా కాల్షియము మరియు ఇతరత్ర విటమిన్స్ ఖనిజ లవణాలు బాగా ఉంటాయి దాంతోపాటుగా సీతాఫలం అనేది గుజ్జు బాగా ఉంటుంది దీనిలో ఫైబర్ బాగుంటుంది కాబట్టి సీతాఫలాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం ఉన్న వారికి తర్వాత మోషన్స్లో ఏమైనా ఇబ్బంది కలిగిన వారికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది మన సీతాఫలాలు అనేవి మనకు చాలా మట్టుకు అడవి ప్రాంతంలో దొరుకుతాయి కాబట్టి దీంట్లో రసాయన పదార్థాలు అనేవి వాడకం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ ముఖ్యంగా సీతాఫలాలు అనేవి ప్యూర్లీ ఆర్గానిక్ ఫలం లాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈ తాజా ఫలం తీసుకుంటే మన యొక్క ఆరోగ్యం మంచిగా ఉండడం జరుగుతుంది మరియు వ్యాధులు కూడా ఈ మలబద్ధకం వ్యాధి కూడా మనం నివారించగలం కాబట్టి ప్రతి వ్యక్తి అనేది సీజనల్గా దొరికే ఫలాలు తాజా ఫలాలను ఎప్పటికప్పుడు వాడుకుంటే
చాలా ఉపయోగం ఉంటుంది. రోజు ఒక సీతాఫలం తీసుకొని మన యొక్క ఉన్న ఖనిజ లవణాలను కాల్షియం పెంచుకొని మంచిగా ఆరోగ్యవంతులు కావాలని చెప్తున్నాను. ఇక హైదరాబాద్లోని మిలియన్ మార్చ్లో జరిగిన లాఠీ చార్జ్ను నిరసిస్తూ జమ్మికుంట ఆర్టీసీ కార్మిక నాయకులను ఆర్టీసీ డిపో ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని కోరారు. పోరాడేది మీకోసమే, ఇవాళ ఆర్టీసీని బ్రతికించాలని చెప్పి మా ఉద్యోగాలు ఎక్కడికి పోవు. దయచేసి మేము ఒక్కడే కోరేది, ఆర్టీసీ ప్రైవేట్ పరం అయితే ప్రయాణికులకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. కాబట్టి ఈ ఆర్టీసీని రక్షించుకోండి, ఈ ఆర్టీసీని రక్షిద్దాం. మరి ఇవాళ మాకు ఏ ప్రజలైతున్నారో మీరందరూ మాకు మద్దతు తెలపాలి. ఇవాళ కేసీఆర్ మీద నియంత పోకడను అందరూ అరికట్టాలని చెప్పి మరి ఆయన దూకుడుకు దొరల పాలన అంటే నిజాం పాలనను పరితపించేలా, ఒకప్పుడు నిజాం పాలన మనం చూడలేదు, ఈరోజు నిజాం పాలనను మరి పరితపించే విధంగా ఉన్నది. దయచేసి మరి ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ యొక్క మిలియన్ అందరు సహకరించాలని ఈ మిలియన్ మార్చికి మరి మేము పోయి రావడం జరిగింది. మరి అందరికీ ఈ యొక్క మా అఖిల పక్షం పాప ఎంతోమంది మాకు సహకరించి అక్కడక్కడ జైళ్ళల్లో పెట్టినా కూడా ఎట్లా వచ్చేవాళ్ళు, ఏ దారిన వచ్చేవాళ్ళు ఆ దారిన వచ్చి మిలియన్ మార్చిని జరపడం జరిగింది. మరి అక్కడికి వచ్చినటువంటి రాజకీయ పార్టీలకు, అఖిలపక్ష నాయకులకు, కార్మికులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ముగిస్తున్నా. జోహార్ ఆర్టీసీ కార్మికులకు, జోహార్ ఆర్టీసీ కార్మికులకు. ఇక నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని గుడేబల్లూర్ గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో లక్ష్మీ దీపోత్సవ కార్యక్రమం శ్రీవారి సేవకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు శ్రీవారి పల్లకీ సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానన్నారు. నిరుద్యోగ యువతకి స్వశక్తితో ఎదిగే విధంగా గతంలో ఎలా అయితే కోచింగ్ ఇప్పించి యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా చేశానో ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేస్తానని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఓపెనింగ్ కోసం ఆ రోజు నేను కేటీఆర్ గారిని అడగడం జరిగింది. కేటీఆర్ గారు చాలా సానుకూలంగా మొన్న జరిగిన ముఖ్య కార్యకర్తల మీటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా రాబోతా ఉంది తొందరలోనే హుజూర్ నగర్కి. దానికి కూడా ల్యాండ్ కోసం నేను ఆడియో గారిని మాట్లాడటం జరిగింది. ఇలా ల్యాండ్ మనం మనీ పే చేసి గవర్నమెంట్ తీసుకోవటం కానీ ఈరోజు అనుకున్నట్టుగానే ఎమ్మటే రెండో రోజే బేసిక్గా మన ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత సభ పెట్టడం, మనం చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ చెప్పనివి కూడా ఇవ్వటం, అన్నీ మనకి హామీలు ఇచ్చిపోయారు సార్. కొంతమంది అడిగిన హామీలేనా అని. హామీలు అనుకోవటానికి ఇమీడియట్గా తెల్లారే 2 రోజుల్లోనే ఆర్డీఓకి నోటిఫికేషన్ పడింది, గెజెట్ నోటిఫికేషన్. 30 రోజుల్లో ఆర్డీఓ కూడా ఆఫీస్ కూడా రాబోతాం. దీంతో పాటు అసలు ఏంది, ఎందుకు గెలిచినాం, ఏం చేయాలని, ఏం చేద్దాం మీరు నేను కలిసి కూడా వాటి గురించి చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్నికల దగ్గర నుంచి, ఎన్నికల హామీల దగ్గర నుంచి, ఎన్నికలు అయిపోయిన గెలుపు దగ్గర నుంచి ఏం జరుగుతూ ఉంది. ఇలా మనం హామీలు ఇచ్చినవి అయితేంది, రెవెన్యూ డివిజన్ అయితేంది, ఇలా వ్యవసాయానికి ప్రతి ఊర్లో ప్రతి వాడలో తిరిగిన వాడిగా ప్రతి సమస్య నాకు తెలుసు. ఇలా సమస్యల సాధన కోసం ఆహర్నిశలు కష్టపడటానికే ఇలా ఉన్నాం. మొన్న గెలిచిన దగ్గర నుంచి కూడా ఏ రోజు ఊరుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక డిపార్ట్మెంట్కి పోవడం. అట్లనే సీఎం గారు కూడా దాదాపు
మీకు 15 కోట్లు నేడింజల్ అయిపోయింది, 25 కోట్లు హుజూర్ నగర్ అయిపోయింది, ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు అయిపోయింది, మండల కేంద్రానికి 30 లక్షలు అయిపోయింది. మన ట్రైబల్స్ ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రంలో తులసి కళ్యాణ మహోత్సవం మరియు కోటి వత్తులు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆర్యవైశ్య వాసవి నిత్యాన్ని సత్రం మేనేజర్ మాధురి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం ద్వాదశి రోజున తులసి కళ్యాణ మహోత్సవం మరియు కోటి వత్తులు వెలిగించడం జరుగుతుందని అన్నారు. परम पवित्रम प्रजापतेर्य सहजम पुरस्तात् आयुष्यमर्घ्यम प्रथमञ्च शुभ्रम यज्ञोवेदम बलमस्तु तेजः यज्ञोदातं गन्धांधारय पस्पु अम्मा जाग्रत्त ఓ అమ్మ ఫస్ట్ లోపల ముట్టి అమ్మ బయట ముట్టికు వీళ్ళు ఎట్లా వస్తారు? ఓ అమ్మ మీకే వీళ్ళు ఎట్లా వస్తారమ్మా బయట ముట్టిస్తే? వాళ్ళు ఎట్లా వస్తారు చెప్తుంటలేరు, మీరు వెంటే పెడుతున్నారు. ఫస్ట్ లోపల ముట్టి తర్వాత బయటకు రాని. అట్లా ఒకసారి చేయటం ఓకే. అమ్మ బయట కాదు లోపల ముట్టేది, తర్వాత బయట ముట్టేది. అమ్మ బయట ముట్టిస్తే వీళ్ళు రావరా అక్క చెప్పు, ఒకసారి ఆలోచించురి. అమ్మ వీళ్ళు బయటకు వచ్చా కావురి ముట్టించలు. అమ్మ బయట ముట్టాకమ్మా. ఓ అమ్మ మీకు అర్థమైతే ముట్టాకంటే వాళ్ళు ఎట్లా వస్తారమ్మా ఆ పొగకి? చెప్తున్నాం కదా, చెప్తే ఎవరు లేకపోతే ఎట్లా చెప్పు, వాళ్ళకి పొగ రాదమ్మా. ఓ అమ్మ మీకు చెప్తే అర్థమైతే లేదా బయట ముట్టాకమ్మా అంటే? అక్కడున్న డాడీ అప్పుడే చేసి పుష్పదేవికి మోదు కూతురేవతి వాసవామని పేరు వద్దురే నీ నామాలు నిత్యకల్యాణియో యోచుదానంద జోజోముంద నాది పరమానంద భగోవింద జో పుష్పదేవికి మోదు కూతురేవతి వాసవామని పేరు వద్దురే నీ నామాలు నిత్యకల్యాణి జో జో అచ్యుతానంద జో జో ముకుంద గోవింద జో జో ఓ జో అచ్యుతానంద
అమ్మవారి చదువు మళ్ళీ అన్నకి ఇస్తుంది. ఎన్మూలే పలకని ఓం ఎన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్ని సర్వవేదాశ్చ తులసీందాం నమామ్యహం పలకని ఓం ఎన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్ని సర్వవేదాశ్చ తులసీందాం నమామ్యహం. ప్రసిద్ధ ద్వాదశి తులసి కళ్యాణ మహోత్సవం ఆర్యవీశ వాసవి విజ్ఞాన సత్రంలో 93 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ద్వాదశి రోజు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేసి కోటి వత్తులు వెలిగిస్తున్నాము. ఇక్కడ భక్తులు కూడా అందరూ ఇచ్చేసి ఇక్కడి కార్తీక మాసం యొక్క ఈ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో కార్తీక మహోత్సవంగా వైభవంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడికి అందరు భక్తులు వచ్చిన ఆ యొక్క విరాళాలతోటి ఈ యొక్క కోటి వత్తుల కార్యక్రమం తర్వాత తులసి కళ్యాణ మహోత్సవం 93 నుంచి ప్రతి సంవత్సరము కంటిన్యూగా చేస్తున్నాము. అందరూ ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు. తర్వాత పూజలు పాల్గొని అందరూ ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని వాసవి మాతను తర్వాత రాజరాజేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాము. జై బోలో వాసవి మాతాకి జై. ఇక విశాఖలో ప్రముఖ నటి ఇస్మార్ట్ శంకర్ ఫ్రేమ్ నభానటే సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మెన్స్ వేర్ అందించడంలో ప్రత్యేకతను చాటుకున్న జహాపనా షోరూంను ప్రారంభించారు. ప్రత్యేకించి వివాహ వేడుకలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన కుర్తాస్, మెన్స్ వేర్ దుస్తులను అందించడంలో నేటి ట్రెండ్కు తగ్గట్టుగా డ్రెస్లను అందిస్తున్న షోరూం నిర్వాహకులను అభినందించారు. మొదటి చిత్రంలోనే అభిమానులను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మను చూసేందుకు అభిమానులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. విశాఖ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. అంకుల్ ఇక్కడ ఉన్నాడు. అందరూ ఉన్నట్టే సార్ ఆర్డర్లో ఉండండి సార్. సార్ సార్ అందరూ రావాలి. సార్ సార్ మీరు రావాలి, ముందుకు రావాలి. సార్ ఒకసారి ఆగాలి ఆగాలి. ఇప్పుడు మాట్లాడండి, అక్కడ కూర్చొని మాట్లాడండి కదా.
కైశిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ఆలయ మాడ వీధుల్లో వైభవేతంగా జరిగింది. తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో మూల విరాట్ కాకుండా మరో 4 మూర్తులు ఉన్నారు. ఈ మూర్తులు వరుసగా భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాములుగా వర్ణిస్తారు. వీటినే అర్చక పరిభాషల్లో ధ్రువబేరం, కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం, బలి బేరంగా పిలుస్తారు. ఇలా ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో ఉన్న ఒక్కొక్క మూర్తికి ఒక్కో చరిత్ర కలిగి ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించే సమయంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకితే తిరుమలలో భయంకర పరిణామాలు ఏర్పడి ఈ ఉత్సవం నిలిచిపోతుందట. అందుచేత సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు వేకువజామున 4:30 సమయంలో ఆలయం వీడి తిరిగి 5:30 లోపు ఆలయంలోకి ప్రవేశిస్తారు స్వామివారు. వాహనం ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ఆలయ అర్చకులు కైశిక ద్వాదశి ఆస్థాన పురాణాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణం చేత ఆలయంలోని పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కైశిక ద్వాదశి ఆస్థానం వైభవంగా నిర్వహించడం టీటీడీలో ఆనవాయితీగా కొనసాగుతోంది. కైశిక ద్వాదశి రోజు ఉదయం స్వామివారికి చేసుకోవాల్సినటువంటి సుప్రభాతం, వర్షంతో మాల ఇవన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించి సూర్యోదయం ముందు సంవత్సరంలో ఒకటేసారి శ్రీనివాసమూర్తి గారు మాడా వీధుల్లో భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఉదయం 4:30 నుంచి 5:30 లోపల ఈ 4 మాడా వీధుల్లో శ్రీనివాసమూర్తి గారు అమ్మవారితో కలిసి 4 మాడా వీధుల్లో కూడా ఊరేగి భక్తులందరికీ ఇప్పుడు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది అయ్యాక పురాణ పట్టణం తీసి వైభవంగా 1 గంటన్నర సేపు 5:30 నుంచి 7 గంటల వరకు ఆ స్థానం బంగారు వాకిలిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పాల్గొనే భక్తులందరికీ కూడా స్వామివారి కృప కటాక్షలు అందరికీ కలగాలి. కుటుంబ సభ్యులకి అందరికీ కూడా క్షేమస్థైర్యం, ఆరోగ్యం అంతా కూడా స్వామివారు ప్రసాదించాలి. ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వరాయ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాలెం మండలం చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై మొగలి ఘాట్ వద్ద వాహనంపై కంటైనర్ బోల్తా పడింది. బ్రేకులు విఫలం కావడంతో ఆటో, ఓమ్ని వ్యాన్ ద్విచక్ర వాహనంపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కంటైనర్ డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో
పలమనేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చీకటి పడడంతో పోలీసులకు మృతదేహాలు గుర్తింపు కష్టతరంగా మారింది. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పరిశీలించారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆయన సూచించారు. ఒకటి దాని మీదనే ఓకే నెక్స్ట్ చూస్తా ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బహీరాబాద్ కోర్టు సివిల్ జార్జి పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు వారిపై ఉన్న బాధ్యతను మార్చుకునేందుకు 18 ఏళ్లు నిండక ముందే ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారని, వారికి చట్టాలపై అవగాహన కల్పించి పెళ్లిళ్లను మైనార్ బాలికలు నిరాకరించాలని, 18 ఏళ్లు నిండాకే చేసుకోవాలని అన్నారు. విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాలికలు మంచి చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవంగా నవంబర్ 9th జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం 1995 నుంచి ఈరోజు న్యాయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం నవంబర్ 9th. ఈ దినోత్సవ భాగంగా ఇవాళ మేము ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది జహీరాబాద్లో. ఇక్కడ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి జరిపాము. మాతో పాటు న్యాయవాద సహోదరు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా కొంటారు. ఎందుకంటే కొని వాళ్ళ అవయవాలను తీసి అమ్మడానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ట్యాంక్ బండ్ పై జరిగిన లాఠీ చార్జ్ను నిరసిస్తూ జమ్మికుంట ఆర్టీసీ డిపో ముందు కార్మికుల ఆందోళన. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని వినతి. హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మీడియా సమావేశం. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ. విశాఖలో ప్రముఖ నటి ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటి సందడి. ముద్దుగుమ్మను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.